నిజాన్ని కప్పిపెట్టడానికి కన్ను ఒక్కటి చాలు, నిజాన్ని తెరిపించటానికి కన్ను మూయటం అనేటువంటి సాధనం ఒక్కటి చాలు. కన్ను మూయటం అంటే చనిపోవటం కాదు, కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను విచారం చేయటం. ఇలాగ అనేక ధర్మాలు ఈరోజు మనం ఇక్కడంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము అంటే అర్థం ఏమిటి? మనలో ఒక జిజ్ఞాస, లోపల ఏదో ఒక తెలియనటువంటి ఒక తపన మనల్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నది. ఆ తపన ప్రేమ కావచ్చు, భక్తి కావచ్చు, మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో కలిగినటువంటి విశ్వాసం కావచ్చు. దీనికంతా మాధ్యమం ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. ఆ మొదలు అనేటువంటిది మనం ఎప్పుడూ జనాలకు దగ్గరగా తీసుకొని వెళుతూ ఉంటే వాళ్ళ హృదయంలో ఓహో ఈ సంస్థ వారు, ఈ పీఠం వారు ఈ కార్యక్రమాన్ని ఆబాలగోపంగా అందరికీ ఆనందంగా జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధ్యాత్మిక విద్యకు ఏది సాధనము అంటే ముందుగా లోకంలో భజన సాధనం. ఆ భజన ద్వారా చేసేటువంటి ఈ చిన్నపిల్లల్లో చైతన్యం కనిపిస్తూ మనకు వాళ్ళు చూడండి అభ్యాసం ఎలా చేస్తున్నారు చూడంగానే స్ఫూర్తి కలుగుతుంది. మన పిల్లల్ని కూడా ఇలా తయారు చెయ్యాలి. ఒకరిని ఒకరు పంచుకుంటూ, పరిచయం చేసుకుంటూ, మనలో ఉన్నటువంటి విద్యను పెంచుకుంటూ లోకంలో వివేకవంతంగా చరించటాన్ని మనం ఏమంటాము అంటే సంఘబలం. ఆధ్యాత్మికం తర్వాత సంఘంలో బలం లేదనుకోండి, ఈరోజు అభద్రత అనేటువంటిది మనకు కేవలం సంఘం బలం లేకపోవటం వల్లనే కలుగుతున్నదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనము తెలుసుకొని లోకంలో వ్యవహరించాలి. ఎందుకు అంటే చాప కింద నీరులాగా మొత్తం లోకంలో అధర్మం అనేటువంటిది ఆ తడి మనకు తగలకుండా తడిపేస్తున్నది. అది మన దగ్గర వచ్చేంత వరకు మన హృదయంలో స్పందన కలగదు. మన దగ్గర వచ్చేటప్పటికి మనకు బాధ, ఎదుటివాడికి విచారం. కానీ మనమంతా కూడా ఏదో ఒక మాధ్యమం ద్వారా ఒకటవుతూ లోకంలో సమైక్యమైనటువంటి హైందవ ధర్మాన్ని ప్రకటిస్తూ వెళుతూ ఉన్నామనుకోండి, మిగిలినటువంటి వారి మతాలలాగా ధనాన్ని చూపించి వశపరుచుకునే మతం మంది కాదు. ఎవరైనా నిందించడానికి చెప్పట్లేదు. అది ఎంతకాలము నిలవదు. ఇచ్చినంత కాలము భక్తి ఉంటుంది, ఇచ్చినంత కాలము రక్తి ఉంటుంది. అయిపోయిన తర్వాత రక్తి ఎండుగట్టుకోబోతుంది. కానీ చిట్ట చివరి వరకు నేనున్నా, చిట్ట చివరి వరకు నీకు ధైర్యంగా నేనున్నా, ఏ కష్టం వచ్చినప్పటికీ నీ ముందు నీ ప్రాణములా నేనుంటాను, నీ వెనక నీ బలంలా నేను నడుస్తా అని చెప్పగలిగినవి ఏవైనా ఉన్నాయి అంటే మన సనాతన ధర్మంలో, హైందవ ప్రకృతిలో, వైదిక ధర్మంలో నడిచేటువంటి ఆచార్య పీఠస్థానములు ఒక్కటే అనేటువంటి మాటను మనం ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి, చెప్పడానికి కాదు. ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి అంటే ఎంతోమంది ప్రాణదానంతో స్వాతంత్ర్యం మనకు వచ్చింది. మనము నిర్లక్ష్యంతో మన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుంటున్నాం. పక్కన వారికి ఏం జరిగినప్పటికీ కూడా మంది కాదు అనేటువంటి భావన నిర్లక్ష్యం. స్వాతంత్ర్యం అది మనకి ఇవ్వలే.